హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యూడి తర్మ. ఈరోజు మనం సొగస్యూడి తర్మలో కుకట్పల్లి జేఎన్టీ రోడ్ చట్నీస్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ వర్క్ సారీస్ అలా చూద్దామండి. ఆల్ వెరైటీస్. ఫస్ట్ గా మనం డిజైనర్ శారీ చూద్దాం. డిజైనర్ శారీస్ ప్యారెట్ గ్రీన్ అండ్ కాంబినేషన్. శారీ మొత్తం కూడా మంచి మిర్రర్ వర్క్. బోర్డర్ మొత్తం కూడా లేస్ బోర్డర్ ఇచ్చారు. లేస్ బోర్డర్ తర్వాత మళ్ళీ మనకి ఒక థ్రెడ్ వర్క్ తో ఒక బోర్డర్ ఇచ్చారు అనమాట. గ్రీన్, ఎల్లో, పింక్ అట్లా మళ్ళీ దాన్ని హైలైట్ చేస్తూ కూడా మనకి స్టోన్స్ ఇచ్చారు. ఇది మెటీరియల్ వచ్చి ప్యూర్ షిఫాన్. ప్యూర్ షిఫాన్ కి మళ్ళీ మనకి పళ్ళు దగ్గర కానీ శారీ ఇట్లా హైలైట్ అవడానికి మంచి గ్లాస్ వర్క్ ఇచ్చి దాన్ని హైలైట్ చేయడానికి కూడా మనకి సేమ్ ప్యారెట్ గ్రీన్ కలరే థ్రెడ్ తీసుకున్నారు, మిర్రర్ తీసుకున్నారు. శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగే చాలా దగ్గర ఇచ్చారు. ఎండింగ్ వరకు మనకి మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్. ఓకే, చాలా హైలైట్ ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ అండ్ మొత్తం గోల్డ్ కలర్ ఇచ్చారు. అంటే మనకి సారీలో కూడా 3 సైడ్స్ లేస్ వర్క్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ ఉంది కదండి, ఆ టైప్ లో కనిపించే విధంగా ఇచ్చారు. కింద మాత్రం మనకి గోల్డ్ కలర్ బోర్డర్ అండ్ సారీలో వచ్చినటువంటి థ్రెడ్ వర్క్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. హ్యాండ్స్ కూడా మనకి కలర్ఫుల్ గా ఇచ్చారు గోల్డ్ కలర్. ఇది ఫ్రంట్. ఈ సారీ కాస్ట్ ఎంతండి? సారీ కాస్ట్ వచ్చి 3750 పడుతుందండి. ప్యూర్ షిఫాన్ 3750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్, దట్టు మనకి మిర్రర్ వర్క్ అండ్ కలర్ఫుల్ గా మనకి బోర్డర్స్ ఇచ్చారు. దీంట్లో కలర్స్ ఉన్నాయి, కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. డిజైనర్ సారీస్ లో ఫ్లోరల్ డిజైన్స్ అండి. డిజైనర్ సారీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్, ఫాలింగ్ మెటీరియల్. ఓకే, పైన బోర్డర్ వచ్చి టమాటో పింక్ అండి. టమాటో పింక్ కలర్ కి మనకి పైన వచ్చి మంచి గ్రీన్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు, రా సిల్క్ పైపింగ్. దాని తర్వాత చాలా హైలైట్ గా మనకి ఒక జరీతో మనకి మంచి గోల్డ్ కలర్ అన్నమాట. గోల్డ్ సీక్వెన్స్ వర్క్ తో ఉన్నటువంటి కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బోర్డర్ కూడా రెగ్యులర్ కాకుండా ఒకలాగా మనకి డిజైన్ కూడా చాలా వెరైటీగా చాలా బాగా చేశారు అన్నమాట. డిజైన్ ఇది మనకి 2 సైడ్స్ మాత్రమే ఉంటుందండి. ఈ సాటిన్ బోర్డర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్. ఈ జరీ బోర్డర్ ఏదైతే ఉందో ఇది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ పీచ్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో సాటిన్ బోర్డర్, ఇది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే వస్తుంది. చాలా స్మాల్ సైజ్ లో డాట్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుందండి. అంటే ప్లెయిన్ అనిపించట్లేదు ఆ డాట్ ఉండడం వలన. చాలా డిజైన్ కింద బోర్డర్ వచ్చి మనకి ఫ్లోరల్ ప్రింట్ తో మనకి పైన ఏదైతే కలర్ ఉందో అదే కలర్ బ్యాక్ గ్రౌండ్ రా సిల్క్ తీసుకొని దాని కలర్ కాంబినేషన్ మంచి పింక్ అండ్ గ్రీన్, బ్లూ అట్లా ఆల్ కలర్స్ మిక్స్ చేసి ఫ్లోరల్ టైప్ ఆఫ్ డిజైన్, ఫ్లోరల్ డిజైన్స్ ఇచ్చారు. స్కర్ట్ బోర్డర్ లో. ఈ కలర్ఫుల్ సారీకి మనం బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. డిజైనర్ బ్లౌజ్. కింద బోర్డర్స్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారో సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. అలాగే 2 సైడ్స్ ఉన్నటువంటి బోర్డర్ సాటిన్ టైప్ ఆఫ్ అంటే బోర్డర్ కూడా ఉంది కదా ఇక్కడ, పీచ్ కలర్. ఆ బోర్డర్ తో సహా మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. దీంతో డిజైనర్ పీసెస్ అండి. ఒక్కొక్క సారీ ఒక్కొక్క అందంగా చాలా బాగా డిజైన్స్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకి షిఫాన్స్ లోనే క్రష్ మోడల్ ఇచ్చారండి. పళ్ళు వరకు మనకి మంచి రాణి పింక్ తీసుకొని సారీ వచ్చి మనకి ప్యూర్ షిఫాన్ అన్నమాట. ప్యూర్ షిఫాన్ ని దాన్ని ఒక కొంచెం క్రష్డ్ టైప్ లో డిజైన్స్. ఓకే, మొత్తం ప్లెయిన్ ఉంటుంది. మొత్తం ప్లెయిన్. ఓకే, బోర్డర్స్ చాలా బాగా వచ్చాయండి. చాలా అందంగా చేశారన్నమాట డిజైనర్ బోర్డర్స్. పైన వచ్చి మనకి మంచి కట్ వర్క్ ఇచ్చారన్నమాట. కట్ వర్క్ కూడా చాలా స్టైలిష్ గా ఇచ్చారు, స్టోన్స్ తో దాంతో జరీ వర్క్ తో. దాని తర్వాత మళ్ళీ మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇస్తూ గ్లాస్ వర్క్ ఇచ్చారండి. మిర్రర్ వర్క్ ఇచ్చారు. మొత్తం ఎడ్జ్ లో వచ్చేసరికి ఆరెంజ్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి క్రష్డ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ఇది మనకి 2.5 మీటర్స్ ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత ఏ కలర్ ఏ ఫ్యాబ్రిక్ ఇచ్చారో చూద్దాం. లంగావని స్టైల్. తర్వాత కుచ్చులోకి ఇలా ఇచ్చారు. ఇక్కడ కూడా ప్లెయిన్ ఉంటుంది, కాకపోతే దీనిపైన ఇంటూ లైట్ కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. నెట్ లోనే మనకి కొంచెం ఇది తీసుకున్నారన్నమాట. బోర్డర్ వచ్చి మనకి వేరియేషన్ తీసుకున్నారు. మనకి ఏదైతే మనకి పైపింగ్ చూసామో అక్కడ అదే రా సిల్క్ బోర్డర్ తీసుకుని దాని తర్వాత మళ్ళీ మనకి లేస్ వర్క్. అంటే షోల్డర్ పార్ట్ లో బోర్డర్ కి, కుచ్చుల పార్ట్ లో బోర్డర్ కి ఇక్కడ మనం వేరియేషన్ చూపించవచ్చు. ఎక్స్ట్రా మనకి ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ చాలా బాగుంటుంది. ఓకే, ఫ్లోరల్ ప్రింట్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ చౌకర్ నెక్ అంటారు కదా, హై నెక్ మోడల్, సేమ్ అదే టైప్ ఆఫ్ ఇక్కడ తీసుకున్నారనమాట. డిజైన్ ఇచ్చేసారు టోటల్ గా. హ్యాండ్స్ కి వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. బాగుంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి. దీంట్లో కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. కోటా సిల్క్ అండి. బాగుంటుంది. లైట్ కలర్ కాంబినేషన్ మంచి డిజైనర్ కోటా సిల్క్ లో. పైన మొత్తం లైన్స్ వైజ్ వచ్చింది. కింద మొత్తం ఫుల్ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ లాగా హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. చిన్న బోర్డర్స్ అయినా కూడా మనకి చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారనమాట. సిల్వర్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. 2 కలర్స్ వేరియేషన్ రావడం వల్ల ఏంటంటే ఆ డిజైన్ అనేది అంటే ఆ బోర్డర్ అనేది క్లియర్ గా మనకి కనిపిస్తుంది. పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన
బ్లూ కలర్ తో లైన్స్ వైజ్ గా ఇచ్చారు. అంటే సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ స్మాల్ సైజ్, బిగ్ సైజ్ అట్లా లైన్స్. షోల్డర్ పార్ట్ వస్తుంది. బోర్డర్ చాలా బాగుంటుందండి, హైలైట్ గా కింద కుచ్చుల దగ్గర. ఓకే, ఇది వచ్చి మనకి ఇట్లా పైన వేసినప్పుడు ఇది షోల్డర్ పార్ట్ కూడా వస్తుంది స్టెప్స్ పెట్టినప్పుడు. ఆ క్రీపర్ పైన మనకి ఒక బర్డ్స్ డిజైన్ కలర్స్ అనేది వేరియేషన్ చూపిస్తూ ఒక క్రీపర్ పార్ట్ మీద స్టాండింగ్ పొజిషన్ లో ఇచ్చారు. పింక్ కలర్, బ్లూ కలర్, గ్రీన్, గ్రే, లైట్ కలర్స్ అన్ని కూడా మనకి దీంట్లో మిక్స్ చేశారు. ఫ్లవర్స్ కూడా పింక్ కలర్స్ ఇలా ఇచ్చే లోపల చాలా బాగా వచ్చింది కాంబినేషన్. ఇంకో ఫ్లవర్ వచ్చి మనకి వీట్ కలర్, ఆఫ్ వైట్, సిల్వర్, మెహందీ గ్రీన్ కాంబినేషన్ తో చాలా బాగా. ఓకే, ఇది 2.5 మీటర్స్ మాత్రం హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారండి. 2.5 మీటర్స్ తర్వాత ఏంటంటే మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది కానీ హాఫ్ మాత్రమే కవర్ చేశారు. ఇట్లా అంటే ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ కుచ్చులోకి మరి హైట్ లేకుండా కొంచెం చిన్న బోర్డర్స్ గా వేరియేషన్ చూపించారు. వేరియేషన్ చూపిస్తూ ఇది కుచ్చులోకి వస్తుంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి? ఇట్లా కలర్స్ ఉన్నాయండి. అంటే బ్యాక్గ్రౌండ్ ఇదే కలర్ ఉంటుంది. ఇట్లా మనకి వచ్చే బ్లూ కలర్ కాంబినేషన్స్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, మెయిన్ కలర్ మాత్రం ఇదే కలర్ ఉంటుందండి, లైట్ క్రీమ్ కలర్. ఈ పైన మనకి బ్లూ కలర్స్, కింద మనకి కలర్స్ ఏవైతే ఇచ్చారో ఆ కలర్స్ మాత్రం మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజే ఇచ్చారు. బోర్డర్స్ లో మనం ఏదైతే చిన్నది అంటే చిన్న లైన్ బోర్డర్ గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ చూసామో సేమ్ అదే. ఏదైనా లైట్ కలర్స్ మీదకి ఈ బ్లౌజ్ యూస్ చేయొచ్చు. ఇంకా ఈ సారీ కాస్ట్ వచ్చి 2150 పడుతుంది. 2150 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కోటా సిల్క్, విఘ్నేశ్వర సిల్క్స్ అడ్రస్ మన వ్యూవర్స్ అందరికి మరొకసారి మెన్షన్ చేస్తాను. కుకట్పల్లి JNTU రోడ్ ఆపోజిట్ చట్నీస్ లో విఘ్నేశ్వర సిల్క్స్ అనేది ఓపెన్ చేశారు. సంక్రాంతి వరకు మనకి 25% నుంచి 30% డిస్కౌంట్ ఇస్తారు. 25% ఏ సారీస్ మీద ఉందండి? 25% ఇట్లా కోటా సిల్క్స్ ఇట్లా వాటి మీద 25% ఉందండి. పట్టు కోటా సిల్క్ అంటే పట్టు అలాగే స్టిఫ్ మెటీరియల్స్ మీద మనకి 25% ఇస్తున్నారు. టోటల్ డిజైనర్ సారీస్ అండ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ మీద మనకి 30% డిస్కౌంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. అస్సాంలో వెరైటీస్ అన్ని బాగా అస్సాంలో. ఓకే, ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ లో ఒక జరీ టైప్ లో బోర్డర్ ఇచ్చారండి. పళ్ళులో సపరేట్ గా మనకి పళ్ళు అంటూ డిజైన్ చేయలేదు. అటు ఇటు కూడా గోల్డ్ కలర్ తో ఒక చిన్న రిబ్బన్ టైప్ ఆఫ్ బోర్డర్ కూడా యాడ్ ఉంటుంది. మెయిన్ శారీ బోర్డర్ మనకి వచ్చి మంచి కడ్డీ బోర్డర్ ఇచ్చారండి అస్సాం సిల్క్ వాళ్ళు. కడ్డీ బోర్డర్ ఇస్తూనే దాని తర్వాత మళ్ళీ మనకి మంచి మస్టర్డ్ కలర్ కాంబినేషన్, డోరియా బ్యాక్గ్రౌండ్ అండి. మంచి చెక్స్ డిజైన్స్ లాగా డోరియా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దాంతో మనకి ఒకటి వచ్చి జరీ ఫ్లవర్, ఒకటి వచ్చి పింక్ కలర్, అట్లా మనకి శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఒకటి, రాణి పింక్ కలర్ కాంబినేషన్ తో ఒకటి లీఫ్ బంచ్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా షోల్డర్ పార్ట్ అంటే మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి మెయిన్ ఈ కింద ఉన్నటువంటి బోర్డర్ అండి. ఈ బోర్డర్ వచ్చేసరికి టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కలర్ఫుల్ గా మనకి సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్, అలాగే రాణి పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో టోటల్ గా మనకి డిజైన్ వస్తుంది. 3 కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్ డిజైన్, పీకాక్స్ అండ్ ఫిగర్స్ డిజైన్ ఇచ్చారు. సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే ఉంటుంది. అంటే జరీ బ్యాక్గ్రౌండ్ లో తీసుకున్నారనమాట. దీంట్లో కలర్స్ ఉంటాయండి. కలర్స్ ఉన్నాయండి అస్సాం సిల్క్స్ లో, చాలా బాగుంది. ఫుల్ సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ వచ్చి 1200 పడుతుందండి. 1200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కొత్త వెరైటీ అండి, సింధూరా సిల్క్ అని. సింధూరా సిల్క్. ఓకే, పైన పార్ట్ మొత్తం కూడా మనకి బోర్డర్స్ అనేది కొంచెం డిజైనర్ బోర్డర్స్ యాడ్ చేశారు. పైన మస్టర్డ్ ఎల్లో కలర్ చిన్న గోట్ వర్క్, తర్వాత వచ్చేసరికి బ్లాక్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ తో మనకి జిగ్జాగ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. పైన పార్ట్ మొత్తం కూడా ఇది ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది? వీట్ కలర్ అండి, సింధూరా సిల్క్ అంటాము. బాగుంటుంది సింధూరా సిల్క్స్. ఓకే, వీట్ కలర్ కాంబినేషన్, మొత్తం ప్లెయిన్ ఉంటుంది. మనకి షోల్డర్ పైకి వచ్చే కాడికి ఇలా ప్లెయిన్ ఇస్తారన్నమాట. మళ్ళీ మనకి షోల్డర్ ఇట్లా వేసుకున్నప్పుడు స్టెప్స్ పెట్టుకుంటే గానీ మళ్ళీ మొత్తం మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇక్కడ మొత్తం ఇదంతా మస్టర్డ్ కలర్ అంతా కూడా మనకి వేవ్స్ టైప్ వచ్చే డిజైన్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్. థ్రెడ్ వర్క్ పైన మంచి వీట్ కలర్ కాంబినేషన్ కి టెంపుల్ డిజైన్స్ కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారన్నమాట. బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఈ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్. బోర్డర్ లో ఏంటంటే క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఇచ్చారు కదండి. ఇక్కడ ఏంటంటే కింద పార్ట్ లో మనకి మస్టర్డ్ ఎల్లో ఏదైతే ఉందో మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో జిగ్జాగ్ లైన్స్ తో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. దీనిలో కలర్స్ కాంబినేషన్, కలర్స్ వెరైటీస్ ఉన్నాయి, కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చి 1500 పడుతుంది. ఓన్లీ 1500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
సిల్క్ కోట అండి. సిల్క్ కోట బేబీ పింక్ కలర్. శారీ మొత్తం కూడా చిన్న చిన్న పాట్స్ డిజైన్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ నుంచి చూద్దాము. పళ్ళు చూసినట్లయితే కనుక టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఒక బోర్డర్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. మిగిలిన బోర్డర్ మొత్తం కూడా కొంచెం గోల్డ్ కలర్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ కలిసే విధంగా మనకి లైట్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ ఇచ్చారు. తర్వాత షోల్డర్ పార్ట్ చూసినట్లయితే శారీ మొత్తం కూడా చిన్న చిన్న పాట్స్ అండి, చాలా క్యూట్ గా ఉన్న పాట్స్ డిజైన్ వచ్చింది. ఇక్కడ పాట్స్ కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్ ఇచ్చారండి. గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్, ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట చిన్న చిన్న పాట్స్. ఈ శారీకి మెయిన్ వచ్చేసి కిందున్న బోర్డర్, ఇక్కడ పైన బోర్డర్ ఏదైతే చూస్తున్నామో ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేస్తూనే ఎక్స్ట్రా మనకి ఇంకొక డిజైనర్ బోర్డర్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి ఫిగర్స్ డిజైన్ ఇచ్చారు. ఒక ఫిగర్ లో వచ్చేసరికి పాట్ పట్టుకున్నట్టుగా, ఇంకొకటి కొంచెం వాకింగ్ స్టైల్ తీసుకున్నారు. మధ్యలో మనకి బిగ్ సైజ్ లో ఉన్న ట్రీస్ ని కూడా ఇచ్చారు. మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది. ట్రీస్ కూడా మనకి మంచి గ్రీన్ కలర్స్ అవి ఇచ్చే లోపల చాలా అందం వచ్చింది. బ్యాక్గ్రౌండ్ కూడా బ్లాక్ ఇచ్చారు అనమాట. అవుట్ లైన్ మొత్తం కూడా ఇట్లాంటి డిజైన్స్ చాలా బాగా వచ్చినాయండి సిల్క్ కోటాలో. చాలా వెరైటీస్. ఓకే, మొత్తం కూడా మనకి కింద డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాము. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సంక్రాంతి వరకు ఆఫర్స్ కూడా ఉన్నాయండి. 25% నుంచి 30% ఆఫర్ ఇస్తున్నారు. కొత్తగా మనకి కుకట్పల్లిలో కూడా ఒక షోరూమ్ ఓపెన్ చేశారు. కుకట్పల్లి JNTU రోడ్ చట్నీస్ ఆపోజిట్ లో ఉంటుందండి విఘ్నేశ్వర సిల్క్స్. ఈ ఆఫర్స్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారనమాట. అంటే రన్నింగ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కానీ ప్లెయిన్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా సారీలో టోటల్గా 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ వచ్చిందో కడ్డీ బోర్డర్, అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 1500 పడుతుంది. 1500 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇక్కత్ పట్టు. ఓకే, నవీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి ఇక్కత్లో రెగ్యులర్ గా మనకి పళ్ళు అంతా కూడా ఒకటే టైప్ లో ఉంటుందండి. టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మన సైడ్స్ లో వచ్చేసరికి మనకు నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కొంచెం ఎక్కువ కనిపించే విధంగా కూడా డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, పైన బోర్డర్ చూసినట్లయితే నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. తర్వాత కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడేమో మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ కలిసే చోట ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ కలర్ మిక్స్ ఉండే కలర్, అంటే కొంచెం సిల్వర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ కలిసే విధంగా మనకి క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. కింద చూసినట్లయితే చాలా హైలైట్ ఇస్తారు. మనం ఏదైతే బ్లూ చూసామో డార్క్ బ్లూ, పల్లు కలర్ నేవీ బ్లూ ఇస్తూనే మనకి ఏంటంటే ఒక కడ్డీ బోర్డర్ ఇచ్చి దాని తర్వాత మంచి బర్డ్స్ ఇచ్చారు. బర్డ్స్ కూడా మనకి ఇక్కత్ డిజైన్స్ తో మంచి కలర్ కాంబినేషన్, క్రీమ్ అండ్ పింక్ కలర్. కడ్డీ బోర్డర్ లో కూడా కంటిన్యూ అయ్యే విధంగా తీసుకున్నారనమాట. అంటే మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపిస్తుంది. పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి ప్లెయిన్ నేవీ బ్లూ ఇచ్చారు. కాంబినేషన్ అది బాగుంటుందండి. ఓకే, దీంట్లో మనకి డిజైన్స్ సేమ్ ఉంటాయి. కలర్స్ చాలా కలర్స్ డిజైన్స్ ఉంటాయండి. చాలా బాగున్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి 7300 పడుతుంది. 7300 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి కంచిలో లైట్ వెయిట్ అండి. ఇది వచ్చి మనకి సంప్రదాయ పట్టు అంటారు. పీచ్ అండ్ బేబీ పింక్ మిక్స్ ఉంటుందండి పళ్ళు అనేది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. మిడిల్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో వేవీ టైప్ ఆఫ్ లైన్ తీసుకున్నారు. తర్వాత ఎడ్జెస్ లో మాత్రం మనకి కొంచెం సన్నటి డిజైన్, అంటే కనిపించినట్టుగా ఉండే విధంగా మనకి ఒక లీఫ్ వర్క్ కూడా ఇచ్చారు. అది జరీతో ఉంటుంది. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే కనుక మనకి ఆల్మోస్ట్ 10 ఇంచెస్ పైననే బోర్డర్ అనేది కనిపిస్తుంది, కడ్డీ బోర్డర్. దీనిపైన కూడా ఫ్లవర్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్, క్రీపర్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. ఇక్కడ ఎంత లెంత్ అయితే తీసుకున్నారో బోర్డర్ అనేది సేమ్ బోర్డర్ మనకి సెకండ్ వైపు రిపీట్ చేశారు. మిడిల్ లో మనకి చాలా బాగా ఇచ్చారు అన్నమాట. జరీ టచ్ చేయకుండా ఓన్లీ పట్టుతోనే మనం ఏదైతే బోర్డర్స్ చూసామో కలర్ కాంబినేషన్, ఇది గ్రీన్ పింక్ అలా కలర్ కాంబినేషన్ తో శారీ మొత్తం బోర్డర్ లో వచ్చిన బంచెస్ ని ఇచ్చారు. అవునండి, శారీ మొత్తం కూడా అలాగే ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మంచి కలర్ కాంబినేషన్, పళ్ళు పీచ్ అండ్ పింక్ కలర్ మిక్స్, మంచి కలర్స్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చాం. మనం ఏదైనా మంచి ప్యాటర్న్స్ కూడా చేసుకోవచ్చు అండి. హ్యాండ్స్ మాత్రం 10 ఇంచెస్ పైననే మనకి బోర్డర్స్ 2 సైడ్స్ కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 7650 పడుతుందండి. 7650 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది.
సంపంగి పట్టు అని కొత్తగా సంపంగి పట్టు ఓకే బాగుంటుంది. బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ కి పళ్ళు పింక్ ఇచ్చారు. రాణి పింక్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకుని జిగ్జాగ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా లోటస్ ఫ్లవర్ అండ్ క్రీపర్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. ఈ లోటస్ ఫ్లవర్ మొత్తం కూడా మనకి మీనా వర్క్ స్టైల్లో ఉండే విధంగా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, మిగిలిన క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. సారీ మొత్తం చాలా బాగుంటుంది. టోటల్ సారీ అంతా కూడా మనకి షేడెడ్ తో తీసుకున్నారనమాట. అంటే రెయినీ టైప్ ఆఫ్ లుక్ స్ట్రోక్స్ డిజైన్ వచ్చింది. బ్లాక్ కలర్ బేస్ పైన మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ స్ట్రోక్స్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే మజంటా పింక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన మనకి జరీ కూడా ఉంటుంది. దాంతో క్రీమ్ కలర్ లైన్స్ ఉంటాయి. ఇక్కడ ఏదైతే చూస్తున్నామో సెకండ్ వైపు సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ చాలా బాగా ఇచ్చారండి. రెయిన్ ఆఫ్ డిజైన్స్ ఇస్తూనే మనకి ఏంటంటే మంచి బుటీస్ ఇచ్చారు. బుటీస్ కలర్ కూడా మనకి ఒకటి మంచి గ్రీన్ పింక్ అలా కలర్ కాంబినేషన్ 2 కలర్ కాంబినేషన్స్ బుటీస్ ఇచ్చారు అన్నమాట. మళ్ళీ మనకి ఏంటంటే మిడిల్ లో చాలా చిన్న బుటీస్ ఇచ్చారు. అది పింక్ కలర్ చేశారు. ఒకటి పింక్ ఒకటి గ్రీన్ అట్లా 2 కలర్ కాంబినేషన్ తో ఈ డిజైన్ సారీ మొత్తం ఉంటుందండి. ఆల్ ఓవర్ ఉంటుందండి. ఆల్ ఓవర్ కూడా ఇంత దగ్గరకు ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాము. బ్లౌజ్ మంచి పింక్ అండి. పళ్ళు కలర్ సేమ్ ఉంటుంది. అలాగే మనకి ఫ్లవర్ డిజైన్ లో ఒక వన్ ఆఫ్ ది ఫ్లవర్ కూడా ఇదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్స్ మాత్రం సేమ్ టైప్ ఆఫ్ కడీ బోర్డర్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ పట్టులో ఇట్లాంటి వాటిలో మనం 25% అలా డిస్కౌంట్ ఇస్తున్నామండి. ఇది పట్టు సారీస్ మీద 25% ఇస్తున్నాం. ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి 5100 పడుతుంది. 5100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో పట్టు సారీస్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 4500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. అపరంజి పట్టు అండి. ఇది అపరంజి పట్టు లంగావోని సారీ అన్నమాట. కంచి పట్టులో అపరంజి పట్టు. టోటల్ సారీ అంతా కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కి పళ్ళు వచ్చేసరికి బ్లాక్ కలర్ తో ఇచ్చారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బాక్సెస్ మోడల్ అంటే మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపించే విధంగా కట్ వర్క్ స్టైల్ తీసుకుని హెవీ ఫిల్లింగ్ ఇచ్చారనమాట. దానిపైన వచ్చేసరికి కొంచెం లైట్ గా లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఎడ్జెస్ లో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ కొంచెం జిగ్జాగ్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు. 1 మీటర్ పళ్ళు సారీ చాలా బాగుంటుందండి. డిజైన్ పాట్లీ పళ్ళు మోడల్ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి ఒక స్నఫ్ కలర్ బోర్డర్ ఒకటి రెడ్ లో బ్లాక్ మిక్స్ అవుతూ ఒక కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ మనకి కడ్డీ బార్డర్ ఇచ్చారు. కడ్డీ బార్డర్ ఇస్తూ మిడిల్ లో మనకి చాలా బాగా ఇచ్చారు అనమాట. రెడ్ కలర్ శారీ అనమాట. రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ పైన ఒకటి రెడ్ కలర్ ఒకటి గ్రీన్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ తో లైన్స్ ఇచ్చారనమాట. ఇదంతా షోల్డర్ కు ఇలా వస్తుంది. 2.5 మీటర్ వరకు ఇలా వస్తుంది. తర్వాత పాట్లీ పళ్ళు. తర్వాత మళ్ళీ మనకి ఓన్లీ ఫిల్స్ వర్కే అంటే కుచ్చుల వరకు ఏదైతే పెట్టుకుంటారో అది సేమ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేసాం. ఓకే అంటే పళ్ళు కలర్ మ్యాచింగ్ వచ్చి అయ్యే విధంగా మిడిల్ పార్ట్ పళ్ళు కలర్ తీసుకుని ఇది మనకి టోటల్ గా మంచి కలర్ కాంబినేషన్స్ అన్ని. ఇవి మనం పళ్ళులో బర్డ్స్ చూసాం కదండి డిజైన్ పింక్ అండ్ గ్రీన్ తో ఇక్కడ చాలా మంచి కలర్ కాంబినేషన్ గా బాగా తీసుకొచ్చాం అనమాట. ఫ్లవర్ ఒక ఫ్లవర్ వచ్చి గ్రీన్ కలర్, ఒక ఫ్లవర్ వచ్చి పింక్ కలర్. కట్టుకున్నప్పుడు మనకి కుచ్చిళ్ళ పార్ట్ లో అసలు సపరేట్ గా కలర్ వేరియేషన్ అనేది మెన్షన్ అవుతుంది. ప్లస్ ఈ డిజైన్ కూడా బాగా హైలైట్ అవుతుంది. 1.5 మీటర్ తర్వాత మళ్ళీ మనకి పైన షోల్డర్ కి ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుంది. ఓకే దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ ఇస్తారు. ఓకే ప్లెయిన్ ఇవ్వకుండా డిజైన్ ఇచ్చారు. ఓకే బ్లాక్ కలర్. ఈ సారీ కాస్ట్ వచ్చి 8500 పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ తీసేసిన తర్వాత 8500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మన వ్యూవర్స్ అందరికి విఘ్నేశ్వర సిల్క్స్ అడ్రస్ మరొకసారి మెన్షన్ చేస్తానండి. అంటే కుకట్పల్లిలో రీసెంట్ గా కొత్త షోరూమ్ ఓపెన్ చేశారు. కుకట్పల్లి JNT రోడ్ చట్నీస్ ఆపోజిట్ లో ఉంటుందండి విఘ్నేశ్వర సిల్క్స్. సంక్రాంతి వరకు మనకి ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 25% నుంచి 30% వరకు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఐశ్వర్య పట్టు అని లైట్ వెయిట్ అండి. లైట్ వెయిట్ లో ఐశ్వర్య పట్టు ప్యూర్ పట్టు. మెయిన్ సారీ వచ్చేసి పింక్ కలర్ ఉంది కదండి. ఇక్కడ కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ మిక్స్ అవుతూనే గ్రీన్ కలర్ కూడా ఇచ్చారనమాట. కాకపోతే పళ్ళు అనేది కాంట్రాస్ట్ వేరియేషన్ తెలియడం కోసం గ్రీన్ కలర్ అనేది మనకి హైలైట్ అవుతుంది. మధ్యలో ఒక ఆరో మార్క్ ఇచ్చేసి 2 ఆరో మార్క్స్ కి మధ్యలో వచ్చేసరికి ట్రయాంగిల్ షేప్ అండ్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఎడ్జెస్ లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. పళ్ళు కూడా చాలా వెరైటీ డిజైన్ చేశారు అన్నమాట, రెగ్యులర్ కాకుండా. టోటల్ సారీ అంతా కూడా మనకి పింక్ కలర్ ఉంటుందండి. బోర్డర్ పైన బోర్డర్ చూసినట్లయితే కనుక మనకి బిగ్ సైజ్ బోర్డరే యాడ్ చేశారు. ఇక్కడ మనకి ట్రయాంగిల్ షేప్ అంటే
పళ్ళులో మనం ఒకటి హాఫ్ పార్ట్ ట్రయాంగిల్ షేప్ అండ్ సర్కిల్ డిజైన్ చూసాం కదా, సేమ్ డిజైన్ ని మనకి బోర్డర్ లో కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి జరీ కలర్ అవడం వల్ల మిక్స్ అయిపోయింది. సేమ్ డిజైన్ ఇక్కడ కూడా ఒకటి వచ్చి గ్రీన్, ఒకటి వచ్చి రాయల్ బ్లూ. ఈ పింక్ కలర్ కి కలర్ కాంబినేషన్స్ వచ్చేలా 2.5 మీటర్స్ చాలా దగ్గర. ఆ తర్వాత ఏంటంటే మనకి కుచ్చిళ్ళ పార్ట్ లో కనిపించే విధంగా ఇచ్చారు అన్నమాట. సారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో కల్నేత పింక్ అండ్ గ్రీన్ కలర్, అదే కలర్ కాంబినేషన్ ఉంటుందండి. బ్లౌజ్ పార్ట్ అంతా కూడా మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఇచ్చారు. పైన బోర్డర్స్ సారీలో ఉన్న బోర్డర్సే కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 5800 పడుతుంది. 5800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అవంతికా సిల్క్ అని అవంతికా సిల్క్ బేబీ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్. సారీ మొత్తం కూడా మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దీనికి టోటల్ గా కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. బ్లూ కలర్ కాంబినేషన్ 2 సైడ్స్ యాడ్ చేస్తూ మిడిల్ పార్ట్ లో సిల్వర్ కలర్ లైన్ ఒకటి, గోల్డ్ కలర్ లైన్ ఒకటి ఉంటుంది. అది కూడా మనకి లీఫ్ వర్క్ ని ఒక క్రాస్ గా డిజైన్ చేశారన్నమాట. సారీ మొత్తం కూడా మనకి చాలా బాగుంది. మంచి పింక్ కలర్ కాంబినేషన్స్ కి పైన బోర్డర్స్ మనకి పళ్ళులో చూసినట్లుగా రాయల్ బ్లూ పళ్ళు అడ్జస్ట్ లో ఇచ్చారనమాట. పళ్ళు బోర్డర్స్ అవి. దాని తర్వాత మళ్ళీ మనకి ఒక చిన్న పింక్ అండి, మజంతా పింక్ చిన్న బోర్డర్ ఇచ్చారు కాంబినేషన్స్ కోసం. ఈ బోర్డర్ 2 సైడ్స్ వస్తుందండి. దాని తర్వాత మళ్ళీ మనకి పళ్ళులో ఏదైతే సిల్వర్ జరీ, గోల్డ్ జరీ చూసామో అదే జరీ తీసుకుని మనకి ఏంటంటే బుటీస్ తీసుకుని బుటీస్ ఇచ్చారు. ఒకటి గోల్డ్ కలర్, ఒకటి సిల్వర్ జరీ. ఓకే, చిన్న క్యూట్ గా ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. దీనిలో కలర్స్ ఉంటాయి. దీంతో కలర్స్ చాలా బాగుంటాయి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు. కాంట్రాస్ట్ కావాలనుకున్నట్లయితే కనుక బ్లూ కలర్ డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే బ్లూ కలర్ తో ఇదే బ్లౌజ్ కి పైపింగ్ చేయొచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ వచ్చి 1900 పడుతుందండి. 1900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కొత్త వెరైటీ అండి, దేవయాని సిల్క్స్ అని. దేవయాని సిల్క్స్ సారీ మొత్తం కూడా మనకి కోరా కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. పైన మొత్తం కూడా మనకి కొంచెం స్ట్రోక్స్ టైప్ ఆఫ్ అంటే షేడెడ్ టైప్ లో డిజైన్ ఉంటుంది. మనకి సంపంగి కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ ఉంటుంది దీంట్లో. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు. దీనికి పళ్ళు ఇచ్చారండి సెపరేట్ గా, ఒక బోర్డర్ ఒక చిన్న జరీ లైన్స్ ఇస్తారండి. ఓకే, కాకపోతే కలిసిపోయింది కాబట్టి మిక్స్ అయిపోయింది. ఈ సారీకి మెయిన్ కింద బోర్డర్ అండి చాలా హైలైట్ ఉంటుందండి. అంటే ఒక ట్రెడిషనల్ బోర్డర్ అన్నమాట. దేవయాని అన్నట్టుగా ఒక ట్రెడిషనల్ బోర్డర్స్ తీసుకుంటారు మొత్తం. ఓకే, పల్లకి డిజైన్ ఇచ్చారు. ఇట్లా హార్స్ మీద ఒక ఫిగర్ కూడా ఇచ్చారు. మొత్తం కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో కలర్ఫుల్ గా ఉండే విధంగా థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. టోటల్ అంతా కూడా హెవీ టైప్ ఆఫ్ ఫిల్లింగ్ కాకుండా కొంచెం లైట్ ఫిల్లింగ్ తోనే మనకి మంచి లుక్ తీసుకొచ్చారు. ఈ బోర్డర్ సారీ మొత్తం కూడా అట్లే ఉంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇస్తామండి. ప్లెయిన్ మనం ఏదైనా ప్యాటర్న్ బ్లౌజ్ అది చేయించుకోవచ్చు. కింద ఎలాగో మనకి థ్రెడ్ వర్క్ మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉంది కదా, సో ఆ కలర్స్ అన్ని తీసుకుని మనం దీనిపైన మనం గోట్ వర్క్ హ్యాండ్స్ కి మొత్తం ఫుల్ జరీ బోర్డర్ ఇస్తాం. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. అంటే డిజైన్ మిస్ అయిన ప్లేస్ లో మనకి బ్యాక్గ్రౌండ్ జరీ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 4200 పడుతుందండి. 4200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి. ఇట్లా వెరైటీస్ ఉన్నాయండి. దేవయాని సిల్క్స్ లో చాలా వెరైటీస్, చాలా డిజైన్స్ ఉన్నాయి. ఓకే అండి, కుక్కట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కుక్కట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుక్కట్పల్లి JNTU రోడ్ చట్నీస్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.